నాకేం కావాలో నా ప్రభువుకు తెలుసు, నాకేం కావాలో ఆయన చూసుకుంటాడు. కాబట్టి నా విశ్వాస యాత్రలో నాకు జరిగే అద్భుతాలు ఆయన చూసుకుంటాడు. నెబుకద్నెజరు చూచి నమ్మాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు చూడక నమ్మారు. ఏది నిజమైన విశ్వాసం? ఆ చూడక నమ్మిన షడ్రక్ మెషక్ అబేద్నెగోలు శాశ్వతంగా నిలిచిపోతారు. చూచి నమ్మిన నెబుకద్నెజరు మధ్యలో ఏమైపోతాడు? కట్ అయిపోతాడు. ఒకవేళ నీ విశ్వాసం అద్భుతం మీద అయితే, నీ విశ్వాస గృహం అద్భుతం మీద కట్టబడితే, ప్రియమైన దేవుని సంగమా, నువ్వు శాశ్వత కాలం నిలబడవు. ఎందుకంటే నీకు కంటిన్యూస్ గా అద్భుతాలు జరుగుతూనే ఉండాలి. ఇప్పుడు ఎవరికో చెయ్యి తడిపినందుకు పని చేశాడు అనుకోండి, రేపటి నుంచి చెయ్యి తడకపోయినా పని చేస్తాడా? ఒకసారి తడపడానికి అలవాటు పడినా అంటే రెగ్యులర్ గా తడుపుతానే ఉండాలి, లేకపోతే పని చేయడాడు. వాడికి అది అలవాటు అయిపోయింది. నీ విశ్వాసం అద్భుతాల మీద కానీ కట్టబడితే ఇక నీ జీవితంలో నిత్యం అద్భుతాలు జరుగుతానే ఉండాలి. లేకపోతే నమ్ము నువ్వు. మాట మాటకి అద్భుతం అంటావు. ఇక పరలోకానికి కూడా ఏదో అద్భుతం జరిగితేనే వెళ్తానంటావు నువ్వు, లేకపోతే వెళ్ళవు, ఇక్కడే కూర్చుంటావు. సో మన విశ్వాసాన్ని ఈ భౌతికమైనవి కొల్లగొట్టకూడదు. అలా కొల్లగొట్టకుండా ఉండాలంటే నీ విశ్వాసం దేని మీద ఉండాలి? అద్భుతాల మీద, వాక్యం మీద. వాక్యం మీద. అది దేవుడు కోరుకుంటున్న నిజమైన సంఘం. మీరు అలా ఉండాలి.